ఇది ఎవరైనా మల్లంపూడా ఎవరు కదా మీది ఎవరు కదా ఒకసారి బిజీ కాలే మీరు ఒకసారి ఫోన్ ఆపితే మాట్లాడే పని ఉంది అంటే మీ వేరే ఊరి నుంచి వచ్చే కంపెనీ నుంచి అందుకనే ఒకసారి వీడియో ఆపండి ఒకసారి మాట్లాడదాం ఒకసారి వెళ్ళి మా వాడే వీడియో చెప్తుంది ఒకసారి మాట్లాడాలి అందుకనే ఒకసారి ఆపండి చెప్తాను ఏం అవతలే మీకేం భయం లేదు మీది ఎవరే బాబాయ్ అంటే ఏం లేదు బాబా మేము రాజమండ్రి వచ్చాం బాబాయ్ మేము ఒక కంపెనీ ఆడుతున్నాం అన్నమాట మీరు మామూలుగా బట్టల మిల్లు తాగుతారా రోడ్డు మీద ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో అదే రోడ్డు మీద బట్టల మిల్లుకి అమ్ముతారు కదా మామూలుగా ఎంత మనకి బట్టల మిల్లుకి ఎంత పడుతుంది మామూలుగా అయితే మనకి మామూలుగా రేటు ఉంటుంది అంత అని 10 రూపాయలు మనకి రేట్ అయితే 10, 9, 8 ఉంటుంది మనకి మామూలుగా అంటే మేము ఒక కంపెనీ ఆడుతున్నాం కొత్తగాను మనం ఏంటంటే 5 రూపాయలకి అందరికీ అందజేస్తున్నాం అనమాట మా కంపెనీ ద్వారా ఏంటంటే అందరికీ 5 రూపాయలకి అందజేస్తున్నాం మీరు అదే మీకు నచ్చితే మీరు ఎలా చెప్పాలన్నమాట దానికోసం మాట మీరు రాజమండ్రి వచ్చామాట కంపెనీ నుంచి ఇది మాది తయారు చేసిన అనమాట మజ్జిగ ఇది ఒకసారి ఇది ఏంటంటే మీరు తాగి ఎలా ఉందని చెప్తే మా వాళ్ళు చెప్పారు ఇంకో మంది దాన్ని బట్టి మేము కంపెనీ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుంది దాన్ని బట్టి మాకు ఒక అంచనా ఉంటుంది అన్నమాట దానికోసం ఇది ఒకసారి మీరు తాగి టేస్ట్ ఎలా అని చెప్తే మా దాన్ని బట్టి మేము కంపెనీని ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఏం మాట్లాడతాడు నువ్వు అన్నమాట ఎలా ఉంది బాబాయ్ పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్లో మోషన్ గాల్లో కోటెరటాలు చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి నేను ప్లాన్ చేస్తాను నువ్వు బాగుందా మసాలాలు గిసాలు అనేవి సరిపోయా టేస్ట్ మామూలుగా మన ఇంటి దగ్గర మధ్య కలుపుకుంటాం కదా అది ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంది తేడా అయినా తెలుస్తుంది మీకు మామూలుగా మనం మామూలు ఇంటి దగ్గర మామూలు కలుపుకుంటాం మనం మామూలుగా అది దానికి దీనికి తేడా అయినా ఉందా అని ఇంటి దగ్గర అలాగా ఉంది అంటే మేము ఏంటంటే క్వాలిటీలు రాజీ పడమాట కరెక్ట్గా అన్ని మసాలాలు గిసాలు అన్నీ కూడా కరెక్ట్గా వేసి మన ప్యాక్స్కి మనం అందిస్తాం అనమాట 5 రూపాయలకే అంటే అందరూ 10 రూపాయలు తీసుకున్నాం కదా మనం కంపెనీ దానికి 5 రూపాయలకి అందిస్తాం అనమాట దానికోసం అనమాట ఇది అంటే మసాలాలు గట్రా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా బాగుంది మనం 5 రూపాయలకి అందిస్తున్నాం మరి పర్లేదు కదా మనకు అంటే 10 రూపాయలకి మొత్తం మనం అయితే 5 రూపాయలకి అందిస్తున్నాం దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు కదా మరి టేస్ట్ పరంగా క్వాలిటీ పరంగా అన్నీ బాగున్నాయి కదా అది ఏంటంటే అందరినీ కూడా వీడియో తీసి మేము కనుక్కుంటాం అనమాట ఎలా ఉంది దాన్ని బట్టి చెప్పి మన కంపెనీ ముందుకు వెళ్తుంది అనమాట దానిలాగా ఉందా ఏం లేదు బాబు ఇప్పుడు ఏంటంటే మన చుట్టుపక్కల కుక్కలు కూడా ఎక్కువ ఉన్నాయి మధ్యన కుక్కలు కూడా ఎక్కువ ఉంటాయి కదా మామూలుగా వాటిని వ్యాన్లు వేసి పట్టుకెళ్ళిపోతా తెలిసి నీకు అంటే వ్యాన్లు వేసి ఇప్పుడు కుక్కలు ఎక్కువ ఉన్నాయి ఒక ఊర్లో వ్యాన్లు వేసి ఇంకా పట్టుకెళ్ళిపోతారు కదా తెలుసు కదా నీకు అంటే కుక్కలు ఉంటాయి కదా అట్లా మేము ఏంటంటే వ్యాన్లు వేసి కట్టుకెళ్ళిపోయి మాకు పెద్ద గొడవ ఉందన్నమాట ఆ గొడవలో కుక్కలన్నీ పెట్టి వాటికి పాలు పిండి మజ్జిగ చేస్తాం ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉంటుంది అన్నమాట అది మంది నీకు అంటే నువ్వు తాగేది కుక్క మజ్జిగ పళ్ళు వచ్చి పళ్ళ 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 పళ్ళనే అన్నమాట అది మంది నీకు బాబాయ్ కుక్క మజ్జిగ ఇది బాగుందా బాలేదా అంటే మామూలుగా మీకు బర్రె మజ్జిగ తెలుసు నీకు బర్రె మజ్జిగ తెలుసు మేక పాలు మేక మజ్జిగ తెలుసు కానీ ఇది కుక్క మజ్జిగ అది మేము కొత్తగా చేస్తున్నాం అనమాట ఎలా ఉంది బాగుందా బాలేదా కుక్క మజ్జిగ బాగుందా మీకు ఒంట్లో గట్రా బాగుంది తాగాక బాగుందా ఒకసారి ఉండి వెళ్ళిపోక నువ్వు దోళ్ళు అక్కడికి వెళ్ళావు మామూలుగా అన్న నీకు బాగుంది కదా ఎలా ఉంది నీకు చెప్పాబాయ్ క్వాలిటీ బాగుంది కదా కుక్క మజ్జిగ బాగుంది నీకేమీ ఒంట్లో గట్రా తేలలేదు కదా అంటే తాగే ఏంటంటే తేడా ఉండదు అనమాట ఒంట్లో గట్టాను నీకు బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి అంటే కొత్తగా ట్రై చేస్తాం మేము మామూలుగా బర్రె మజ్జిగ అంతా తాగేది కదా అంటే కుక్క మజ్జిగ ఎలా ఉంటుందని ట్రై చేస్తాం అనమాట అంటే మనకి ఇబ్బంది ఏమి అవుతుంది దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదు కదా కాదు కుక్క పాలు పిండి మజ్జిగ చేస్తాం నీకు అర్థమైందా నీకు జనాలు తెలుస్తుందా కాదు మరి దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదా మరి కుక్క మజ్జిగ వల్ల మరి నువ్వు తాగవు కదా మరి నీకేనైతే నువ్వే